నేను బ్రహ్మర్షి పత్రిజీ గారి ఈ యొక్క పుస్తకంలో నుంచి యోగుల సందేశాలు దాంట్లో నుంచి నేను యోగి వేమన గారి గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా చక్కగా విని ఆచరించండి. మై డియర్ ఫ్రెండ్స్, యోగి వేమన. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనమందరం మరొకసారి మనల్ని మనం తెలుసుకుందాం, మనల్ని మనం కలుసుకుందాం. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను మాస్టర్స్, అందరూ కూడా చక్కగా వినండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనమందరం మరొకసారి మనల్ని మనం తెలుసుకుందాం, మనల్ని మనం తెలుసుకుందాం, మనల్ని మనం కలుసుకుందాం. మనల్ని గురించి మనం తెలుసుకోవటమే జ్ఞానం. మన గురించి మనకు తెలియకపోతే అజ్ఞానం. మనతో మనం కలిసి ఉంటే ధ్యానం, మనతో మనం కలవకపోతే అధ్యానం. కనుక మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇండియా ఈ ధ్యానం, జ్ఞానం, జ్ఞానం, ధ్యానం ఈ రెండు విషయాల కోసమే ఉద్భవించింది. అయితే మాస్టర్స్ ఇక్కడ చూడండి, మనం ఏదైతే పొందుతామో అది ఆచరిస్తే దాని ద్వారా ఎంతో అద్భుతమైన శక్తిని, అద్భుతమైనటువంటి ఏమంటారు, మన ప్రాపంచికాన్ని పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళినప్పుడు, అడుగు వేస్తున్నప్పుడు అందులో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అది ఆల్రెడీ మనకు అర్థమవుతూనే ఉన్నది. ఎప్పుడైతే నమ్ముతామో, ఫస్ట్ మనం నమ్మడం మొదలు పెట్టాలి. అది నమ్మితేనే మనకి అది సాధనలో సాధ్యమవుతుంది. ఏదో వచ్చామా, ఏదో పోయామా, ఏదో విన్నామా, ఏదో వదిలేసామా అంటే అది అక్కడే ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే ఏ విషయంలోనైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పుస్తకాన్ని చదవాలనుకున్నప్పుడు ఒక నమ్మకంతో చదివినట్లయితే అందులో ఏదో ఒకటి మూలాశక్తి అంటే ఎక్కడో ఉంటది మనకు కనెక్ట్ అయ్యేది. ఆ పాయింట్ ని మనం తీసుకోవాలి. పుస్తకం మొత్తం చదువుతాం కానీ ఇక్కడ ఒక 1 పారాగ్రాఫ్ మాత్రమే ఉంటుంది మనకు కనెక్ట్ అయ్యేది. మీకు ఒకటి అవుతుంది, నాకు ఒకటి అవుతుంది. ఎవరికి ఏది కావాలో అది మనం పొందాలి. దాన్నే జ్ఞానం అనాలి. వాస్తవానికి జ్ఞానం అని మనం తెలుసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని ఆచరించడం ద్వారా అద్భుతంగా మన జీవితం మారుతుంది మాస్టర్స్. కాబట్టి నేను మీకు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నా. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ప్రతి ఒక్క పుస్తకంలోనూ అంతా 100% కరెక్టే, కానీ మనకి ఏది కనెక్ట్ అవుతుందో దాన్ని మాత్రమే గుర్తించడం జ్ఞానం. ఇప్పుడు చూడండి, మన ఎదుట ఉన్న వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు, కానీ అందులో ఎక్కడో ఒకటే ఉంటుంది వర్డ్ మనకు అది యూజ్ అయ్యేది. అంటే అది మాత్రమే మనకి స్వీకరించాలి, మిగతాదంతా కూడా వదిలేయాలి. అంటే నేను అది ఆచరిస్తూ ఉంటాను. అది జ్ఞానులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి నుంచి అయినా మనకి ఒక సందేశం ఇస్తూ ఉంటాడు భగవంతుడు. నేను భగవంతుడిని నమ్ముతాను కాబట్టి ఈ పుస్తకం భగవంతుడిగా భావించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు మీరు కొత్తదనాన్ని పరిచయం చేసుకోండి. మీరు కొత్తగా అన్వేషణ మొదలు పెట్టండి మాస్టర్స్. ఖచ్చితంగా మీ జీవితంలో ఈరోజు డేట్ 8, నెక్స్ట్ మంత్ 8 వరకు మీ ప్రతి ఒక్క విన్న మాస్టర్స్ అందరికి కూడా మిరాకిల్స్ జరగడం అనేది ఇది ఆచరిస్తేనే అద్భుతం అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ మనం ఇదంతా కూడా తెలిసిందే, కానీ మళ్ళీ వినడం. ఓకేనా? ఈ రోజు ఈ యొక్క జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం. ఇక్కడ చూడండి, మన గురించి మాత్రమే మనం తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళని తెలుసుకోవడం మానేయాలి. అది ప్రాక్టీస్ చేయండి. మనం ఏం చేస్తూ ఉంటాం, మన గురించి మనం తెలుసుకోవడం మానేసి ఎదుటి వాళ్ళపైన దృష్టి పెడుతూ ఉంటాం. ఇది మనం గమనించుకోవాలి. ఇక్కడ పత్రిజీ గారు చెప్పేది కూడా అదే. మన గురించి మాత్రమే మనం 100% మన మీదనే పెట్టాలి దృష్టి. ఎదుటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. అది మెయిన్ మనం చేయాల్సిన సాధన. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండు మనం ఈ రోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ధ్యానం, జ్ఞానం ఈ రెండు పుష్పాలు. జ్ఞానం, ధ్యానం అన్నవి విరివిగా, సంబరంగా, విస్తారంగా మన జీవితంలో ప్రకాశించవలే. అప్పుడే ఈ జీవితం ఆధ్యాత్మిక జీవితం. ఏ జీవితంలో అయితే ఈ ధ్యానం, ఈ జ్ఞానం ఈ రెండు లేవో, మృగ్యమై ఉన్నాయో, ఆ జీవితం కేవలం ప్రాపంచికం, దుఃఖకరమైనది. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని సిరి సంపదలున్నా, ఎన్ని భోగాలున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతలున్నా, మనిషికి అంటే ఆత్మకి సుఖాన్ని, శాంతిని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సమకూర్చేవి ధ్యానం, జ్ఞానం అన్న ఈ రెండు విషయాలే.
జ్ఞానం అంటే మన గురించి మనం విస్తారంగా తెలుసుకోవడం. ఏమిటి మన గురించి మనం విస్తారంగా తెలుసుకోవడం? జ్ఞానం ద్వారానే. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తూ ఉంటుంది? సజ్జనుల నుంచి, యోగుల నుండి, యోగులు రాసినటువంటి పుస్తకాల నుండి మనం తెలుసుకుంటాం. ధ్యానం అంటే మనతో మనం విస్తారంగా ఉండడం. మరి ధ్యానం అంటే ఏమిటి? రెండు కళ్ళు మూసుకుంటాం, రెండు చేతులు జోడిస్తాం, రెండు కాళ్ళు క్రాస్ చేస్తాం, సుఖమయ ఆసనంలో కూర్చుంటాం. ఇన్నర్ జర్నీ, మన ఆత్మకి మనం కనెక్ట్ అవ్వడం. ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని మన ఆత్మతో కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు విశ్వం నుండి మనకి ఎనర్జీస్ పాస్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనలోని లోటుపాట్లు, మన ఆలోచనలు, నెక్స్ట్ మనం ఏ విధంగా స్టెప్ వేస్తున్నాం, ఇప్పుడు మార్నింగ్ లేచాం, మనం ఏం చేస్తున్నాం, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది సత్యాన్ని తెలుసుకోవడమే ధ్యానం మాస్టర్స్. ఫస్ట్ మనం ఆచరించాల్సింది ధ్యానంలో సత్యాన్ని పట్టుకోవాలి. మనలో సత్యం ఎక్కడ ఉన్నది, ఎక్కడ మిస్ అవుతూ ఉన్నది అనేది పట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మార్పు వస్తుంది మాస్టర్స్. అది గమనించుకోండి ఈ రోజు నుంచి. ఓకేనా? ఇందులో ఎంత జ్ఞానం ఉన్నది అనే దానికన్నా మనలో ఎక్కడ వీక్ అంటే మన బలహీనతలు ఉంటాయి కదా, అది తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది మిరాకిల్. అది గమనిస్తుండండి. ఉండడం. ఇంత బువ్వ చాలు చిన్ని పొట్టకి, చిన్న బొర్రకి ఇంత బువ్వ, చిన్ని కళ్ళకి కాస్త నిద్ర, ఇంత బువ్వ ఇంత నిద్ర, జానెడు బెత్తడు పొట్టకి అంత బువ్వ, చిన్ని కళ్ళకి చిన్ని నిద్ర. ఆ తర్వాత విస్తారంగా జ్ఞానం, ధ్యానం, ధ్యానం, జ్ఞానం, ఈ రెండింటి కోసమే జీవితం. రోజులో ఉన్న 24 గంటలు విస్తారంగా ఈ రెండింటి కోసమే. ఈ రోజు యోగి వేమన గురించి తెలుసుకుందాం. వేమన పలుకులతో మన జీవన గతిని మనం మార్చుకుందాం. శ్రీ యోగి వేమనకు, మన యొక్క యోగి మహారాజుకి 1,000,000,000 ప్రణామాలు. ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వధాభిరామ వినురవేమ. ఉప్పు, కర్పూరం ఈ రెండు కూడాను బయట నుంచి చూడడానికి ఒకటే విధంగా ఉంటాయి, తేడాను గుర్తుపట్టలేరు ఎవరు. మనుషులందరూ కూడాను ఈ ముఖం, బుగ్గలు, కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు, బొజ్జ అన్ని అందరూ ఒకలానే ఉంటారు. కంసుడు లాంటి వాడిని, కృష్ణుడి లాంటి వాడిని మనం తేడా కనిపెట్టలేము. బయట నుంచి శరీరము, రూపం, నామం ఒకే మాదిరిగా ఉంటారు, కానీ రుచి చూసే ఉప్పు ఉప్పే, కర్పూరం కర్పూరమే. చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్తున్నారో. ఇక్కడ ఉప్పు తెల్లగానే ఉంటుంది, పచ్చ కర్పూరం కర్పూరం కూడా తెల్లగానే ఉంటుంది, కానీ వాటి యొక్క రుచులు వాసనలు వేరు. ఉప్పు నోట్లో వేసుకుంటే వంటకి యూజ్ చేస్తాము, పచ్చకర్పూరం కూడా యూజ్ చేస్తాము. అదే విధంగా ఇంకా ఇక్కడ ఎవరిని కంపారిజన్ చేశాడు? కంసుడు లాంటి వాడిని, కృష్ణుడు లాంటి వాడిని మనం తేడా కనిపెట్టలేము. బయట నుంచి శరీరం, రూపం, నామం ఒకే మాదిరిగా ఉంటాయి, కానీ రుచి చూస్తే ఉప్పు ఉప్పే, కర్పూరం కర్పూరమే. అంటే చూడండి, ఇక్కడ కృష్ణుడి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, కంసుడి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, అప్పుడు మనకి అక్కడ అర్థమవుతూ ఉంటది. మరి ఇద్దరు మనుషులే, ఇద్దరికి కాళ్ళు, చేతులు, శరీరం అన్ని ఉన్నాయి. మరి ఆత్మ అంటే అక్కడ తేడా ఏంటి? వారి ఆలోచన విధానాలు ద్వేషపూరితమైనది కంసుడి ఆలోచన, అంతేనా? అంటే దేవుడిలా ఆలోచిస్తున్నాడు కాబట్టి అతను కృష్ణుడి దేవుడిలా ప్రవర్తిస్తున్నాడు, దేవుడే. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాను అంటే ఇక్కడ మనం కూడా మన ఆలోచన విధానాన్ని బట్టే మనల్ని దేవుడుగా నిర్ధారించుకోగలుగుతాం. ఇప్పుడు రామనాసురుడిని ఏ విధంగా అంటే, రామనాసురుడు కూడా శివభక్తుడే, శివుడి ద్వారా వరాన్ని పొందాడు, కానీ అతని ఆలోచన విధానం ద్వారా అతను రాక్షసుడు అవ్వగలిగాడు. రాముడు ధర్మం ప్రకారంగా నడుచుకోవడం ద్వారా దేవుడు అయ్యాడు. అదే విధంగా మనం కూడా మనం ఏం అవ్వాలనుకుంటున్నామో దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? చూడ చూడ రుచుల జాడ వేరు. ఒక మనిషితో మనం కలిసి 6 నెలలు జీవిస్తే అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. కంసుడితో కలిసి జీవిస్తే వీడు కంసుడు అని తెలుస్తుంది, కృష్ణుడితో కలిసి జీవిస్తే వీడు కృష్ణుడు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ గుణం అప్పుడే అనుభవానికి వస్తుంది, కలిసి ఉంటే తెలుస్తుంది. ఈ మనం ఎవరితోనైతే స్నేహం చేస్తామో వెంటనే తెలియదు. ఇప్పుడు మనం ఎవరితోనే స్నేహం చేసేటప్పుడు వారి యొక్క స్వభావాలు కానీ, వారి యొక్క గుణాలు కానీ మనకి వెంటనే తెలియదు.
వారితో మినిమం 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే గానీ వారి యొక్క స్వభావాలు, వాళ్ళ యొక్క గుణాలు మనకు అర్థమవుతుంటాయి. అప్పుడు వారు కృష్ణుడి లాంటి వారా, కంసుడి లాంటి వారా మనం తెలుసుకోగలుగుతాం. అదే కదా, అంటే మనం ఇక్కడ నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్, పురుషులలో పుణ్య పురుషులు వేరయ్య. ఎవరు పుణ్య పురుషులు? జ్ఞానం, ధ్యానం, ధ్యానం, జ్ఞానం అవి కలిగి ఉన్నవారే పుణ్య పురుషులు. ఎవరికి వారి గురించి వారికి సంపూర్ణంగా తెలుసో, ఎవరైతే సంపూర్ణంగా వారితో వారు కలిసి ఉంటారో వారు పూర్ణ పురుషులు అథవా పుణ్య పురుషులు. ఎవరు పూర్ణ పురుషులు? యోగులు. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే ఋషులు, మహాత్ములు ఎంతో మంది, గాంధీ లాంటి వాళ్ళు, బుద్ధుడు లాంటి వాళ్ళు, జీసస్, ఇలా ప్రతి ఒక్కరు కూడా సజ్జనులు. ధ్యానం చేసిన వాళ్ళందరూ కూడా పుణ్య పురుషులు. మరి ఎవరు పుణ్య పురుషులు కారు? ఎవరైతే ధ్యానం చేయరో, ఎవరైతే జ్ఞానాన్ని పాటించరో, ఎవరైతే జ్ఞానాన్ని నేర్చుకోరో వారు కంసుడి లాంటి వాళ్ళు. అంతే కదా, వాళ్ళలో అజ్ఞానం అనే మాయ కబలిస్తూ ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు కూడా మనలాంటి ఆత్మ ఉన్నతికై చేస్తే వాళ్ళు కూడా ఏమంటారు, సంపూర్ణ పురుషులుగా మారుతారు. కానీ వాళ్ళు ఏంటి, ధ్యానం చేయలేకపోవడం వల్ల, జ్ఞానాన్ని నేర్చుకోలేకపోవడం వల్ల వాళ్ళు కంసుడిలా ద్వేషపూరితమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఎవరైతే వారి గురించి వారు, అంటే బుద్ధుడు, అతనికి అన్నీ ఉన్నాయి, కానీ అతని కోసం అతను అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, అన్వేషణ చేశాడు. తర్వాత తనకు అర్థమైంది, శ్వాసను గమనించడం ద్వారా తనకి ఏమంటారు, జీవన్ముక్తి, మోక్షం కలిగింది. అదే నాలో తెలిసింది. నేనేంటంటే ఆత్మ సాక్షాత్కారం ద్వారా నేను కూడా అసలు ఆధ్యాత్మిక భావంలోకి వచ్చినాక నాకు జీవితం అంటే ఏంటో అర్థమైనది. విశ్వదాభిరామ. మై డియర్ ఫ్రెండ్స్, విశ్వద అనే ఒక స్త్రీ దగ్గర నుంచి, ప్రాపంచిక స్త్రీ నుంచి, అభిరాముడు అనే ఒక ఆధ్యాత్మిక జీవి నుంచి, ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఈ వేమన. ఈ వేమన ఎవరి నుంచి నేర్చుకున్నాడు? విశ్వద అనే ఒక స్త్రీ దగ్గర నుంచి. ఆవిడ ఎవరు అంటే ప్రాపంచిక స్త్రీ, అంటే ఆవిడకి ఆధ్యాత్మికం అనేది తెలియదు. అభిరాముడు అనే ఒక ఆధ్యాత్మిక జీవి నుంచి, ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఈ వేమన. కనుక విశ్వదాభిరామ. ప్రాపంచికంలో ఎన్నో ఉంటాయి మనం నేర్చుకోవలసినవి, ఆధ్యాత్మికంగాను ఎన్నో ఉంటాయి నేర్చుకోవడానికి. ఇటు ప్రాపంచికంగా అన్ని నేర్చుకుంటూ, అటు ఆధ్యాత్మికంగాను అన్ని నేర్చుకోవాలి. అదే వేమన తత్వం. విశ్వదాభిరామ. విశ్వద ప్రాపంచిక జీవితం గడిపే ఒకానొక సాధారణ స్త్రీ, అభిరాముడు ఒకానొక యోగి. కనుక జీవితం సాధారణంగాను ఉండవలే, ఒక సాధారణ స్త్రీలాగా మన జీవితం ఆధ్యాత్మికంగాను ఒక యోగి పుంగవుడి లాగాను మనం ఉండవలే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఎవరు పుణ్య పురుషులు? పురుషులలో పుణ్య పురుషులు వేరయ్య. ప్రాపంచిక స్త్రీ వలె మనం కూడా అలాగే ఉన్నాం. ఎప్పుడు ఈ పిరమిడ్ లోకి రాకముందుకు, ఎప్పుడైతే మనం పిరమిడ్ లోకి వచ్చామో, పిరమిడ్ యొక్క జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేర్చుకుంటున్నాము, అప్పటి నుంచి మనం ఆత్మరాముడు అందే రాముడి వలె తయారవుతూ ఉన్నాము. అర్థమైందా? ఏమని ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనలోనే ప్రాపంచికం ఉంది, మనలోనే కూడా ఆధ్యాత్మికత ఉన్నది. అదే అన్నట్టు ఆ విధంగా మనము విశ్వదాభిరామగా అవుతాము. నేను శరీరము ప్లస్ ఆత్మ అంటే ఏమిటి? మనం ఆత్మలమే, కానీ మనకు శరీరం అవసరం. శరీరంని స్వీకరించాము. ఒక ప్రక్కన సర్వసామాన్య జీవితము, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇంకో పక్కన యోగి పుంగబులం. యోగం అంటే కలయిక. దేనితో కలయిక? మన నిజతత్వంతో మనం కలిసి ఉండడం కదా. నేను శరీరము ప్లస్ ఆత్మను అని రెండిటిని కలిపివేసి జీవిస్తున్న వారు. ఈ శరీరం కంటికి కనపడే వస్తువే కానీ ఆత్మ అనేది సర్వత్ర వ్యాపించి ఉండేది. నేను ఏంటో తెలుసుకోవాలి అంటే నా లోపలికి నేను పోవాలి. ఈ శరీరాన్ని మోసుకొని తిరుపతికి వెళ్ళి, మక్కాకి వెళ్ళి కడగండ్ల పాలు పడతామే కానీ సత్యం పాలు పడడం కాదు. మై డియర్ ఫ్రెండ్స్, వేమన ఏం చెప్పాడంటే, తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదగడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల దెల్పంగా వశమే మహిలో వేమ. నేను అనేది కేవలం ఈ ఎముకలు, బొమికలు, మాంసం, ఈ గుండె, ఈ లివర్, ఇవి కాదు. నేను అనేది ఈ మేను కాదు. నేనులో ఈ సమస్త విశ్వము ఉన్నది.
నేను ఏమి కాదు, ఈ బొక్కలు, శరీరము, భూమికలు, మాంసము, లివర్, ఇది నేను కాదు. నేను అనేది ఏమిటి? సమస్త విశ్వము కూడా నేను అనేది. నేను సమస్త విశ్వం కనుక ఈ పుణ్య పురుషులు కాని వాళ్ళు, అంటే ధ్యానం జ్ఞానం తెలియని వాళ్ళు శరీరాన్ని మోసే ఎద్దులు అన్నారు వేమన. వేమన ఏమని చెప్పారు? అసలు నేను అంటే ఈ బోన్స్, ఎముకలు, భూమికలు, మాంసం, లివర్, గుండె, ఇవన్నీ కాదు. అసలు నేను అంటే విశ్వం, విశ్వాన్ని కలిగి ఉండడం. మరి పుణ్యపురుషులు కాని వాళ్ళు ఎవరు అంటే ధ్యానం జ్ఞానం తెలియని వాళ్ళు, శరీరాన్ని మోసే ఎద్దులు అన్నారు. ఎవరన్నారు? వేమన అన్నారు. ఇన్ని రోజులు ఇదంతా అదేదో కవిత పరంగా విన్నాం, ఆధ్యాత్మిక పరంగా వినలేదు. ఇన్ని రోజులు స్కూల్ పాఠాలలో మార్కులు తెచ్చుకోవడం కోసం వేమన పద్యాలు నేర్చుకున్నాం. జీవిత పాఠాలలో మార్కులు తెచ్చుకోవడం కోసం నేర్చుకోలేదు కదా. హతవిధి ఎంత అద్భుతంగా చెప్పారు. ఏమి మనం ప్రైమరీ స్కూల్లో, అది హై స్కూల్లో 10th లోపు ఇవన్నీ కూడా వేమన యొక్క పద్యాలు, వారి యొక్క భావాలన్నీ కూడా విన్నాం. కానీ అక్కడ ఆధ్యాత్మిక అనేది తెలియదు మనకి అని చెప్తూ ఉన్నారు. తెలియదు. ఏం తెలుసు? ఏమైనా అది చదవాలి, మంచి మార్కుల కోసమే అనే తెలుసు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇవి వేమన యొక్క పద్యాలు ఆధ్యాత్మికతకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇదే కదా మనకు కావాల్సింది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, తీర్థయాత్రల ద్వారా మోక్షమా? కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ప్రతి ఒక్కరిని ఒక వేమన యోగిలా, ఒక అభిరాముడిలా, ఒక విశ్వధాభిరాముడిలా తయారు చేసేందుకు ఆవిర్భవించాయి. ధ్యానం మౌలికం, జ్ఞానం మౌలికం అని చిన్నపిల్లలకి ఉగ్గు పాలన నుంచే రంగరించిపోయాలి. ప్రతి మాతృమూర్తి, ప్రతి పితృమూర్తుడు మక్కా పోతే, మదీనా పోతే, తిరుపతి పోతే బోడిగుండు అవుతుందే తప్ప ఆత్మకి శోభ రాదు. డబ్బులు పెట్టుకొని తీర్థయాత్రలు చేస్తాం, మానస సరోవరం, కాశీ, మక్కా అంటూ దేశ దేశములను తిరుగగంగా ఆత్మయందు ధ్యానం ఉండుకొనెను. కాసులకు తిరుగుగలుగువ మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. కాసులకు ఖర్చు పెట్టి తీర్థయాత్రలు తిరిగితే మోక్షం వస్తుందా? అసలు మోక్షం ఎక్కడుంది? మనమే దేవుళ్ళం. మనస్సులోని ముక్తి మరి యొక్క చోటను వెదకబోవువాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదక రీతి విశ్వధాభిరామ వినురవేమ. అసలు మనమే దేవుళ్ళం. అహం బ్రహ్మాస్మి. వెంకన్నే దేవుడు, కృష్ణుడే దేవుడు, అల్లానే దేవుడు, ఏసన్నే దేవుడు అని అన్ని వారు గంగవెర్రులు ఎత్తుతున్నారు. ఒక గొల్లవాడు చంకలో గొర్రె పిల్లని పెట్టుకొని, బాబు తల్లి నా గొర్రె పిల్లని ఏమైనా చూశారా అని అందరినీ అడుక్కుంటూ ఉంటే, మరి అందరూ నవ్వుకుంటూ నీ గొర్రె పిల్ల నీ చంకలోనే ఉందే అన్నారట. నీ చంకలో నీ గొర్రె పిల్ల ఉన్నట్లు నీ మనస్సులోనే నీ ముక్తి ఉంది. మనస్సులోని ముక్తి మర్చిపోయి తిరుపతిలోనో కాశీలోనో అవి ఎక్కడ తిరుగుతున్నా పిచ్చివాడ అంటున్నాడు వేమన. ఏమని చెప్తున్నాడు వేమన? ఒక గొర్రె పిల్లని చంకలో పెట్టుకొని అది మర్చిపోయి నా గొర్రె పిల్ల మీకు కనిపించిందా, ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ చూసిన వాళ్ళు అంటారు, ఎక్కడో లేదు, గొర్రె పిల్ల నీ చంకలోనే ఉంది అని చెప్పి చెప్తారు. అలా మనం ఏం చేస్తూ ఉంటాం? మన మనసులోని ముక్తిని మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటాము? తిరుపతి కానీ కాశీ కానీ అక్కడికి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాము అని చెప్పి పిచ్చివాడ అక్కడికి వెళ్ళి వెతుకుతూ అక్కడ ఉండదు అంటున్నాడు వేమన. మనస్సులోనే ముక్తి, మనస్సులోనే ఉంది ముక్తి. నేను శరీరం అనుకుంటే బంధం, నేను ఆత్మ అనుకుంటే ముక్తి. నిజం మాస్టర్స్, ఇది నేను ఈ పిరమిడ్ లోకి వచ్చిన తర్వాతనే నేను ఆత్మని అనే అనుభవంలోకి తెలుసుకున్న తర్వాత నాకు అద్భుతంగా అనిపించింది. అనుభవంలోకి తెలిస్తేనే గాని మనకి ముక్తి కలుగుతుంటది. అది ఆచరించాను నేను కూడా. అయితే మీకేం అంటే శరీరం అంటే బంధమే కదా, ఆ బంధాల ద్వారా మనకు బాధలు ఇంకా ఇవన్నీ వెంటేసుకొని తిరుగుతూ ఉంటాం. అలా కాదు, నేను ఆత్మని అనుకున్నప్పుడు మనకి ఏవి ఉండవు. అంటే ప్రపంచకంలోనే ఉంటాము కానీ ఏమంటారు, ప్రకృతి ఉమామహేశ్వర్ చెప్తూ ఉంటారు, లోపల వేసుకోకూడదు, అందరితోనే ఉండాలి కానీ సన్యాసిగా ఉండాలి. అలా మనస్సులోనే ముక్తి మరి యొక్క చోట వెదకకు వాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెతుకు రీతు.
ఆహా, ఈ భారతదేశం నిండా, ఈ పాకిస్తాన్ నిండా, ఈ అమెరికా నిండా, ఈ రష్యా నిండా, ఈ చైనా నిండా అందరూ మూర్ఖజనులు. నేను దేహం అనుకుంటున్న వారు పరమ మూర్ఖులు. ఎవరు పరమ మూర్ఖులు అంటున్నారు? ఈ దేహము అనుకున్న వాళ్ళు పరమ మూర్ఖులు. అసలైన చదువు, అసలైన చదువులు చదవాలి. చావు పుట్టుక లేని చదివే అసలు చదువు. అంటే చావు పుట్టుక లేని చదివే అసలైన చదువు అంట. అంటే ఇందాక చెప్పిన జ్ఞానం ధ్యానం, శ్వాస మీద ధ్యాస, మనస్సుని నిర్మలం చేయడం, విశుద్ధం చేయడం, మరి ఆత్మను సంసిద్ధం చేయడం. మనసు విశుద్ధమైతే ఆత్మ సంసిద్ధం అవుతుంది. మనస్సు అశుద్ధంగా ఉంటే ఆత్మ మృగమవుతుంది. ఆత్మ ఆగమ్య గోచరంగా ఉంటుంది. జీవితం కకావికలమవుతుంది. చదువులు చదవనేల సన్యాసి కానేల, షణ్ము షణ్మతంబులు చిక్కి చావనేల, చావు పుట్టుక లేని చదువు వేళ చదవరో విశ్వదాభిరామ వినురవేమ. ధ్యానం అంటే మనసును శుద్ధం చేయటమే. ధ్యానం అంటే మనసును నిర్మలం చేయటమే. నిర్మలం అంటే మలం తీసివేయడమే. ఎలాగైతే ఒక గోధుమ పొలంలో కలుపు మొక్కలు తీసివేస్తే ఆ గోధుమ పాలు నిర్మలమవుతుందో, అలాగే మనస్సులోని ఆలోచనలను ధ్యాన స్థితిలో తీసివేస్తే, నిర్మలం చేస్తే, దర్పణంగా చేస్తే అక్కడ ఆత్మ సంసిద్ధం అవుతుంది. మానవుడు సిద్ధ పురుషుడు అవుతాడు, అభిరాముడు అవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ చదువు చదవడం నేర్చుకునవలే. ఈ చదువు పేరే ధ్యానం. ఈ చదువు పేరే జ్ఞానం. ఇక్కడ ఏం చెప్తున్నారు? చదువు అనేది ఎలా చదవాలి? చదువుకి చావు పుట్టుకలు లేవంట. మరి చావు పుట్టుక లేనిది ఏంటిది? ఆత్మనే కదా. అంటే ఏమి జ్ఞానం ద్వారానే అది మనకు కలుగుతూ ఉంటుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఈ చదువు చదవడం నేర్చుకునేవాళ్ళే. ఈ చదువు పేరే ధ్యానం. ఈ చదువు పేరే జ్ఞానం. ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యోగి వేమన వారి, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి, జీసస్, రాముడి, కృష్ణుడి, శివుడి, పార్వతి యొక్క అందరి యొక్క సూత్రం. ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆత్మతో జీవించాలి. ప్రాపంచికంగా జీవితం అంటే శరీరంతో జీవించడం. ప్రాపంచికంలో ఏమనుకుంటాము? జీవితం అంటే శరీరంతో జీవించడం. కానీ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమి? ఆత్మతో జీవించడం. ప్రాపంచికం జీవితం అంటే విశ్వద. ఆధ్యాత్మిక జీవితం అంటే అభిరాముడు. మనం శరీరం కనుక శరీరంలో విశ్వదలా జీవించవాలి. మనం ఓ ఆత్మ కనుక ఓ యోగి పుంగవుడిలా, అభిరాముడిలా జీవించవాలి. మనం రెండు, మన శరీరం ప్లస్ ఆత్మ. శివుడు తాండవం చేస్తూ ఉంటాడు, శరీరవత్ ఆత్మవత్ ధ్యానంలో ఉంటూ ఉంటాడు. విశ్వద అంటే ఆ తాండవం, ధ్యానం అంటే అభిరాముడు. రెండు, ఆత్మ ప్లస్ దేహం. శరీరవత్ విశ్వదలా, ఆత్మవత్ అభిరాముడిలా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు జీవితం శోభాయమానంగా ఎంత బాగుంటుందో. ఒక జబ్బు రాదు, ఒక బీపీ రాదు, ఒక హృద్రోగం రాదు, ఏవీ రావు. ఇంట్లో దంపతులు, ఇరుగు పొరుగు వారు, మరి ఊరిలోని వారందరూ ఒకే కుటుంబంలా జీవిస్తారు. వసుదైక కుటుంబం అవుతుంది. ప్రతి ఒక్కరూ రెండు పుష్పాలు, ధ్యానం జ్ఞానం, జ్ఞానం ధ్యానం అన్నది వికసించాలి. రెండు పుష్పాలు దేంతో పోల్చారో చూడండి. జ్ఞానం ధ్యానం, ఇవి రెండు కూడా పుష్పం వలె వికసించాలి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏది పూజ్య వస్తువు? పూజ చేస్తాం. పూజ చేస్తే పూజారి అవుతాం, మోక్షం రాదు. పూజ చేస్తే ఏమవుతాం? పూజారి అవుతాం, మోక్షం రాదు. ఒక బస్సు కండక్టర్ లా, ఒక సినిమా థియేటర్ మేనేజర్ లా పూజారి తనం అన్నది పొట్టకూటి కోసమే. పూజారికి, బస్ కండక్టర్ కి, సినిమా థియేటర్ మేనేజర్ కి తేడా ఏమీ లేదు. కోటి విద్యలు కూటి కొరకే. పూజారి ఈ మంత్రాలు ఆ మంత్రాలు వల్లించి ఈ పూజలతో ఆ పూజలతో పొట్ట గడుపుకుంటున్నాడు. మంత్రతంత్రములందు మహజము లేదు అన్నాడు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి. పూజ సేయ పూజారి తానాయే, పూజ్య వస్తువెన్న భువిని తానే, యాడ పూజ సేయు నెల్ల దిక్కులు తానే, తానే నేను నేనే తాను వేమ. అసలు ఎవరిని పూజించాలి? అసలు ఏది పూజ్య వస్తువు? అంతా మనమే. అహం బ్రహ్మాస్మి, నేనే పూజా వస్తువును. నేను ఎవరిని పూజించాలి? మై డియర్ ఫ్రెండ్స్, పూజ్య వస్తువెన్న భువిని తానే. పూజారే భగవంతుడు.
ఎవరు భగవంతుడు? పూజారి భగవంతుడు. ఈ రాముడి విగ్రహం ముందు ఈ పూజారి పూజ చేస్తూ ఉంటాడు. అసలు ఈ పూజారే భగవంతుడు. అది ఆ విగ్రహం ఒకానొక అందంగా చెక్కబడిన రాయి. ఆ భగవంతుడు ఈ రాముడు ఆ రప్పను కొలుస్తున్నాడు. ఏమి ఈయన చరిత్ర బాబు అంటున్నాడు యోగి వేమన. ఇక్కడ యోగి వేమన ఏమంటున్నాడు? మనమే దేవుళ్ళమైతే మరి విగ్రహాలను పెట్టుకొని అలా పూజించడం ఏమిటి అని చెప్పేసి అంటూ ఉన్నారు. శిలలను చూచి శివుడని భావింతురు. శిలలు శిలలే కాని శివుడు కాదు. తనలోని శివుడు తానేలా తెలియడో విశ్వధాభిరామ వినురవేమ. ముక్కంటిని చూడాలంటే నీవు ముక్కంటివి కావలే. ఈ కంటితో రాయిని రప్పను చూసివాడు శివుడు అంటనే నగు అంటే రాయిని రప్పను చూసి శివుడు అంటున్నాడు నాయన అన్నాడు వేమన. ఈ పూజారులంతా ఇంత లేసి బొట్టు పెట్టుకొని శాలువాలు కప్పుకొని విభూది అడ్డంగా పెట్టుకొని రామచంద్ర ఏ పూజారులో పొడిస్తే ఒక అక్షరం ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, గురుని శిక్ష లేకపోతే ఎవరికి విద్య రాదుగాక. రాదు. ఓకే.